మనకి ఇచ్చిన క్వెషన్ ఏంటంటే ప్రూవ్ దట్ ద గివెన్ గ్రామర్ ఇస్ అంబిగ్వస్ అని అంటున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ మనకు గ్రామర్ ఇచ్చేసారు. అది మనం అంబిగ్వస్ గ్రామర్ అని ప్రూవ్ చేయాలి. అంబిగ్వస్ గ్రామర్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆ గ్రామర్‌లో మనం ఏదన్నా ఒక టెర్మినల్ స్ట్రింగ్‌ని తీసుకొని, ఆ స్ట్రింగ్‌కి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ గాని, రైట్ మోస్ట్ డెరివేషన్ గాని చేస్తున్నప్పుడు మోర్ థాన్ వన్ పార్స్ ట్రీ వచ్చేలా చూసుకుంటే దాన్ని మనం ఏమంటాం? అంబిగ్వస్ గ్రామర్ అంటాం. సో, ఇక్కడ మనం లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్‌తోనే ఒక స్ట్రింగ్‌ని తీసుకొనుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. S టెండ్స్ టు A, B, S, B. దీనికి నేను లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఏస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? A, B ఈ Sని రీప్లేస్ చేయాలి. నేను ఆ Sని రీప్లేస్ చేసి S ప్లేస్‌లో A వేస్తా. ఇక్కడ ఏ అయినా ఏయొచ్చు, SAB ఏయొచ్చు. నేను A ఏస్తా. A, B అంటే చివరికి మనకి టెర్మినల్ స్ట్రింగ్ వచ్చేసింది. నేను మళ్ళీ సేమ్ ఇదే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్‌కి S టెండ్స్ టు SAB తీసుకుంటా. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ లెఫ్ట్ సైడ్ నుండి రీప్లేస్ చేసుకుంటూ రావాలి. సో, ఈ S ప్లేస్‌లో నేను A పెడతా. అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ మళ్ళీ ఈ A ప్లేస్‌లో ఏం పెట్టొచ్చు నేను? BS పెట్టుకోవచ్చు. ఓకే. B యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. మనకు మిగిలింది ఏంటి? S. ఈ S ప్లేస్‌లో ఏం రాయొచ్చంట మళ్ళీ? A రాసుకోవచ్చు కదా! AB, AB. అంటే ఏంటి? ఈ 2 స్ట్రింగ్స్ సేమే. కానీ రెండిటికి మనం ఏంటి? వేరు వేరు ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసి గీసాం. ఇదే మనం డెరివేషన్ ట్రీ గీసామనుకోండి. ప్రస్తుతానికి ఎలా ఉంటుంది? S టెండ్స్ టు A, B, S, B. ఓకే. మళ్ళీ ఈ S టెండ్స్ టు A. సో, అప్పుడు మనకి AB, AB వచ్చింది. నెక్స్ట్ దానికి ఎలా అయింది? S టెండ్స్ టు S, A అండ్ దెన్ B. మళ్ళీ ఈ S ఏమైంది? A అయిపోయింది. స్మాల్ a. ఈ A ఏమైంది? BS అయింది. మళ్ళీ ఈ S ఏమో A అయిపోయింది. చివరికి మనకి టెర్మినల్ స్ట్రింగ్ ఏమొచ్చింది? AB, AB. ఇక్కడ AB, AB. అంటే ఒకటే టెర్మినల్ స్ట్రింగ్‌కి మోర్ థాన్ వన్ డెరివేషన్ ట్రీ వచ్చాయి మనకి. More than one derivation tree for same terminal string. So, grammar is ambiguous grammar. Okay.